యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కాకరాపేటలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీరాములు త్యాగాల్ని స్మరించుకున్న వక్తలు. సీఎం కాన్వాయ్ కోసం వాహనాల నిలిపివేత, హారన్ కొట్టి నిరసన వ్యక్తం చేసిన విజయవాడ వాసులు. మార్పల్లి మండల పరిధిలో ఎమ్మెల్యే పర్యటన, ప్రజా సమస్యలపై ఆరా. ఏర్జంలో ఘనంగా దండారి ఉత్సవాలు. ఆడిపాడిన ఆదివాసీలు, గోండులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గేర్జం గ్రామంలో దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దీపావళికి 10 రోజుల ముందు నుంచే ఆదివాసీలు, గోండులు సాంప్రదాయక గుస్సాడి వేషాలు ధరిస్తారు. అనాదిగా వస్తున్న తమ సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఒక గూడెం నుంచి మరో గూడెంకి వెళ్తుంటారు. అక్కడి వారిని కలుస్తారు. ఆ సమయంలో డప్పులు, బాజాలు, సన్నాయిల ధ్వనుల నడుమ దండారి నృత్యం చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా గేర్జంలో నిర్వహించిన దండారి నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని ట్రాఫిక్ సిఐ వడ్డే నరేష్ కుమార్ సూచించారు. ఎంజీఎం జంక్షన్ వద్ద రామారావుతో పాటు ఎస్ఐ ట్రాఫిక్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన 200 మందికి జరిమానా విధించారు. హెల్మెట్ తెచ్చుకున్న వారికి వాహనాలను అప్పగించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. చెప్తున్నాం కదా, పేపర్లలో ఇచ్చినాం కదండి మీకు అందరికీ. 1వ తారీఖు నుంచి హెల్మెట్ కంపల్సరీ అని సిపి గారు చెప్తున్నారు. ఒక ఏమంటారు, సార్కు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. సిపి గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఎవరైనా కానీ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. సార్ రిటర్న్గా ఇచ్చిండు మీకు 1వ తారీఖు నుంచి హెల్మెట్ కంపల్సరీ అని. మరి మీరు అయినా కూడా ఈవెందో సిపి గారు చెప్పినా కూడా మీరు వింటలేరు అని అంటే దాని అర్థం ఏమనుకోవాలి మేము? హెల్మెట్ అది మా గురించి అండి. రేపు కింద పడతారు, మీకు తలకు దెబ్బ తగులుతుంది. మనకు రోడ్ యాక్సిడెంట్లలో 1,50,000 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు మన దేశంలో. ఎంతమంది అండి? 1,50,000 మంది. 1,50,000 మందిలో 70% మంది తలకు దెబ్బలు తగిలి చనిపోతున్నారు. ఎంత శాతం? 70%. మిగతా 30% వేరే కారణాలతోటి.
70% అంటే దాదాపు మనకు పదవీ విరమణ సందర్భంగా కడప జిల్లా సిద్ధవటం ఎంపీడీఓ కార్యాలయంలో కార్యదర్శి అమర్నాథ్ ను ఘనంగా సన్మానించారు. అమర్నాథ్ సేవలు మర్చిపోలేనివంటూ వక్తలు కొనియాడారు. మాజీ ఎంపీటీసీ కృష్ణ పంచాయతీ కార్యదర్శికి గజమాల వేసి సత్కరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి మంచినీరు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారంటూ కొనియాడారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమాకుమారి, పంచాయతీ కార్యదర్శులు ఈఓపీఆర్డి పద్మనాభరెడ్డి, వాలంటీర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగరాణి, ఓబులయ్య, ఏఈ చిన్న వెంకటయ్య, వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. ఇప్పుడు సభను ఉద్దేశించి మొట్టమొదటిగా మన ఎంపీడీఓ సార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన సిద్ధవటం మండలంలో సిద్ధవటం గ్రామ పంచాయతీ నందు పనిచేస్తున్నటువంటి అమర్నాథ్ గారు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 ఆయన పదవీ విరమణ సందర్భంగా ఇచ్చేసినటువంటి డిఎల్పిఓ గారికి, మన ఈవార్డ్ సార్ గారికి, పంచాయతీ కార్యదర్శులకు, అమర్నాథ్ గారు ఈ సిద్ధవటం మండలానికి 16 నెలలు ఇద్దరునా కడప జిల్లా సిద్ధవటం మండలం భాగరాపేటలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోలీస్ కమాండెంట్ శ్రీనివాసరావు, ప్రభుకుమార్, అదనపు పోలీస్ బెటాలియన్ కమాండెంట్, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఇటువైపు రా, మమ్మీ లేకుండా ఉన్నట్టుగా ఇటువైపు మొత్తం గార్డు ఆఫీసర్స్ కావాలి. ఇటు నుంచి కావాలి చూడు సార్ రాదు.
సీఎం కాన్వాయ్ సౌకర్యం కోసం వాహనాలను నిలిపివేయడం విజయవాడ వాసులను తీవ్ర ఆగ్రహానికి లోను చేసింది. ముఖ్యమంత్రి పయనించే వాహనంతో పాటు ఇతర కార్లు అక్కడికి చేరుకోగానే చెవులకు చిల్లు పడేలా హారన్ కొట్టారు. కృత్రిమ ఇసుక తయారీకి షాద్ నగర్ నియోజకవర్గం అడ్డాగా మారింది. గతంలో అనేక సార్లు ఎస్ఓటీ పోలీసులు అధికారులు ఎన్నోసార్లు దాడులు చేసి సీజ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అడ్డగోలుగా ఇసుకను తయారు చేసి వాహనాల్లో తరలించడం అధికారుల కనుసన్నలోనే జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమన్ రెడ్డి, మీ పేరు మహేందర్ రెడ్డి? సుమన్ రెడ్డి, సుమన్ రెడ్డి వాళ్ళంతా ఏం మాట్లాడారు వాళ్ళు? ఎందుకు భయపడుతున్నారు? చెప్పాలి. మెయింటెనెన్స్ ఎవరిదేనా ఇడా? సుమన్ రెడ్డి, మహేందర్ రెడ్డి లేరా? కాల్ చేసిన. ఎవరికి? లోకల్ వాళ్ళకి. ఏ పేపర్ అన్నా వాళ్ళది? పేపరా ఎలక్ట్రానిక్ మీడియానా? నమస్తే తెలంగాణ. ఏ పేపర్ అన్నా? పేపరా టీవీయా? ఏది పేది? ఏం పేర్లు? ఓకే 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 ఓకే. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా శాసనసభ్యుడు మెతుకు ఆనంద్ మర్పల్లి మండల పరిధిలోని మొగిలిగుండ్ల, నర్సాపూర్ చిన్నతండ, నర్సాపూర్ పెద్ద తండాలలో పర్యటించారు. విద్యుత్ సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. తక్షణమే ఆయన విద్యుత్ శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పేదోళ్ళు, ఎస్టీల గురించి, ఎస్సీల గురించి, బీసీల గురించి, ప్రతి లేని వాళ్ళకు గురించి మాట్లాడిందంటే అది గొప్పతనమే. ఏ ఎమ్మెల్యేలు నేను చూడలేను. ఆ రోజు బి నేను వికారాల్లో చెప్పిన, సార్ హ్యాండ్స్ అప్ సార్, మీరు 6 గంటలకు లేచి ప్రతి ప్రోగ్రామ్ లో ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుందంటే పోతున్నాం అంటే. సమస్యలు అన్నీ ఒక్కసారి పరిష్కారం కాకపోవచ్చు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి నిన్ననో మొన్ననో లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనో పుట్టుకొచ్చినటువంటి సమస్యలు కావు. చాలా రోజుల నుంచి 30-40 ఏళ్ళ నుంచి, ఇంకంతకంటే ముందు నుంచి, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా కానీ ఇంకా పల్లెలు ఎట్లా సమస్యలు ఉన్నాయి, వాటిని ఎట్లా తీర్చాలా. ఎందుకంటే వీడు ఇంతకుముందు చెప్తా ఉన్నారు మాట్లాడుతుంటే, ఎక్కడ బోర్లు వేసినా కానీ నీళ్లు రాకపోతే నీళ్లకు సంబంధించినటువంటి కష్టం ఉంటే చెరువులో పోయి బోర్ వేసినాము, అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు భగీరథకు సంబంధించిన కనెక్షన్ ఏదో పెండింగ్ ఉన్నదని చెప్పిండ్రు. ఆ ఏఈ తోటి ఇప్పుడు మాట్లాడినాం ఇందాక. తర్వాత అట్లే కరెంటుది కూడా చెప్పిండ్రు. ఆ లైన్స్ ఇప్పుడు ఆ పైపులు అయితే పైపు లైన్లు వేసిండ్రంట కానీ ఇంకా కనెక్షన్ ఇవ్వలేదని చెప్తుండ్రు. అదంతా కూడా వీలైనంత తొందరగా ఇప్పిస్తాము. అయితే ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడ చెప్పిపోతా, పని అయ్యిందా కాలేదనేది మీరు వెనకబడాలి. మా వెనకాల మేము వాళ్ళ వెనకాల పడతాం, లేకపోతే పనులు కావు. మేము కూడా చెప్తాము, మీటింగ్ పెడతాం, ఫోటోలు దిగుతాం, వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడనే ఉన్నాయనుకో, అరే ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు కానీ మళ్ళీ పని గట్లగే పెండింగ్ ఉన్నది అనకూడదు. ఎందుకంటే మేము చెప్పినాం. ఇప్పుడు మీరేం చేయాలా, మీరు ఆ రోజు చెప్పారు సార్ ఇంకా పెండింగ్ ఉన్నదని చెప్పి, అవసరమైతే మా ఆఫీస్ కాడికి రావాలి, మా పిఎల్ నంబర్లు మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. వెనకాల పడితేనే అయితే పనులు, లేకపోతే పనులు కావు. అట్లాగే కరెంటుది కూడా భగీరథ అయితే తొందరగానే అయిపోతుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. గంజాయి సరఫరా చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని
పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. 10 రోజులుగా గంజాయి సరఫరా, విక్రయం, సాగుపై దృష్టి సారించామన్నారు. గంజాయిని సరఫరా చేసిన, విక్రయించిన కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. గంజాయి నిర్మూలనను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఆ రోజు ఎంతమంది మంచి మిస్ అయితే వస్తుంది అక్కడ, అందుకే రమ్మన్నది. పెడతా సార్ గ్రూప్ లక్ష్మణ్ సార్ ఉన్నారు. వెనకాల రాష్ట్రంలో యువత గాంజాయి మహమ్మారి బారిన పడి వారు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న విషయాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి మహమ్మారిని నిర్మూలించడానికి అన్ని సంబంధిత డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని లోపల ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి ఈ గంజాయిని రాష్ట్రంలో లేకుండా నిర్మూలించాలని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు, తర్వాత రామగుండం కమిషనరేట్ కమిషనర్ ఐపీఎస్ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీస్ 7 పోలీస్ స్టేషన్ పరిధిలో యువతను రక్షించే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆపరేషన్ చేపట్టడం జరిగింది. 2 సర్కిల్స్, 2 సర్కిల్ ఇన్స్పెక్టర్స్, 7 సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా పూర్తిగా గత 10 రోజుల నుంచి ఇదే కార్యక్రమంపై ప్రత్యేకంగా డెకాయ్ ఆపరేషన్స్, తర్వాత సమాచార వ్యవస్థను కూడా ఏర్పరచుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం డివిజన్ పరిధిలో 4 కేసులు నమోదు చేసి దాదాపు 5 కిలోల పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు 2-3 వేల మందికి అందించే అవకాశం ఉంటుంది. సో ఆ క్రమంగా ఈరోజు పోత్కపల్లి లోపల ఇంతకుముందే నమోదు చేసిన ఒక కేసు ఉంది, 164 క్రైమ్ నెంబర్. దాని లోపల 4 ముద్దాయిలను ఎవరైతే సప్లై చేస్తున్నారో, అంటే కన్సూమ్ చేసే వారిని కాకుండా ఎవరైతే సరఫరా చేస్తున్నారో, ఎవరైతే లాభానికి తీసుకొచ్చి అమ్ముతున్నారో అట్లాంటి 4 వ్యక్తులు ఇంతకుముందే అదుపులోకి తీసుకొని వాళ్ళ రిమాండ్కి పంపించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గంట పాటు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మెయిన్ రోడ్, స్టీమర్ రోడ్ పూర్తిగా నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటోందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆన్లైన్ చేసే గ్రేటెస్ట్
అంబర్పేట నియోజకవర్గంలోని రత్నానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బస్తీ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా ఈశ్వర్, ఉపాధ్యక్షుడిగా నర్సింగరావు, ప్రధాన కార్యదర్శిగా ఎంబి కిషోర్, జాయింట్ సెక్రటరీగా టి వీరయ్య, కోశాధికారిగా ఎం సతీష్ చంద్రలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఈశ్వర్ మాట్లాడుతూ బస్తీ ప్రజలు తమపై నమ్మకంతో ఎన్నుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో బస్తీ వాసులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు. వారందరూ ఇంత కష్టపడి దూరంగా వచ్చి మా యొక్క సమాచారాన్ని ప్రభుత్వానికి మరియు మా యొక్క ప్రజలకు కూడా తెలియపరచడానికి వాళ్ళకి అభినందనలు. బస్తీ ప్రజలను ఎప్పుడు కూడా తక్కువ అంచనేదు. బస్తీ వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేసేటువంటి కార్యక్రమాలను చూసి మనకు ఓటేస్తారు. కాబట్టి ఎవరు కూడా ఇప్పటి నుంచి ప్రజలకు ఎప్పుడు కూడా ముందు చూపుగా చూడాలని చెప్పేసి మీతో మనవి చేయడం జరుగుతుంది. కిషోర్, బస్తీలో ప్రజలకు ఎన్నో విధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మన కమ్యూనిటీ హాల్ ఉన్నది ఒకటి, చాలా పాతది, 30 సంవత్సరాలది. దాన్ని నిర్మించాలో కొత్తగా అని చెప్పి ప్రభుత్వానికి నాయకులకు కూడా కోరుచున్నాము. మరి రోడ్ ప్యాచ్ వర్కులు, తర్వాత మా యొక్క సూచన సలహా ఏంటంటే మన సీఎం గారు ఏమన్నారంటే ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి నీళ్లు మేము ఇస్తాము. కాబట్టి ప్రభుత్వానికి తెలియపరచడం ఏమంటే రోజు నీళ్ళు ఇవ్వాలి ప్రజలకు. అది కూడా తక్కువ సమయంలో, రాత్రి 12 గంటలకు కాకుండా 8 గంటలకు 9 గంటలకు అయిపోవాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. కాబట్టి ఈ యొక్క సమయం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సంక్షేమ సంఘం ఎన్నికల్లో, రత్నానగర్ సంక్షేమ సంఘం ఎన్నికల్లో ఇంటి యజమానులు మాకు ఇచ్చిన అవకాశాన్ని అందరం కలిసి ఇంటి యజమానులకు సరస్వతి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బస్తీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ఒక సమస్యలను తీరుస్తామని మనవిస్తున్నాము. సంక్షేమ సంఘం ఎన్నికలలో నేను ఉపాధ్యక్షునిగా గెలిచినాను. గతంలో కూడా ప్రధాన కార్యదర్శిగా చేసిన, ఉపాధ్యక్షులుగా చేసిన. మళ్ళీ ఈసారి మా బస్తీ ప్రజలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళకి మొత్తం ప్రజలందరికీ పేరు పేరున వాళ్ళకి పాదాభివందనాలు. బస్తీలో ఉన్న ఏ చిన్నపాటి సమస్యలున్నా స్థానిక కార్పొరేటర్కి, స్థానిక ఎమ్మెల్యేకి, ఎంపీకి, ప్రభుత్వానికి మొత్తానికి స్థానిక సమస్యలన్నీ మా దగ్గర ఉన్న సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. రత్నానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం ఎన్నికల్లో ఇలా పోటీ చేయడం జరిగింది కోశాధికారిగా. ఈరోజు నన్ను గెలిపించిన బస్తీ ప్రజలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. మా నాన్నగారు ఇంతకుముందు రత్నానగర్ ఫౌండర్ ఉండే, వ్యవస్థాపకులు ఉండే. మా నాన్నగారి ముఖం చూసి ఓటేసినందుకు ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు. బస్సులో 2-3 సమస్యలు మేజర్గా ఉన్నాయి. ఒకటి కమిటీ హాలు, ఒకటి రిటైనింగ్ వాళ్ళు, ఒక డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ కమిటీ హాల్ అండ్ డ్రైనేజ్ సమస్యలు కార్పొరేటర్కి మరియు ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళాం. మేము ఒకటి రిటైనింగ్ వాళ్ళు కూడా అమౌంట్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ మేము గట్టిగా మా 5 మంది కమిటీ, అదేవిధంగా మా ప్రజల్ని వెనుక వేసుకొని ముందుకు మేము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకరాపేటలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీరాములు త్యాగాల్ని స్మరించుకున్న వక్తలు. సీఎం కాన్వాయ్ కోసం వాహనాల నిలిపివేత, హారన్ కొట్టి నిరసన వ్యక్తం చేసిన విజయవాడ వాసులు. మార్పల్లి మండల పరిధిలో ఎమ్మెల్యే పర్యటన, ప్రజా సమస్యలపై ఆరా. గేర్జంలో ఘనంగా దండారి ఉత్సవాలు. ఆడిపాడిన ఆదివాసీలు, గోండులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.